హాయ్ అండి అందరికీ. ఇంతకు ముందుకు ఏదైనా స్పెషల్ అకేషన్ ఉంటే బయట రెస్టారెంట్కి వెళ్ళి తినేవాళ్ళం కదా, కానీ ఇప్పుడు అలా కాదు. ఏదున్నా ఇంట్లోనే చేసుకుంటున్నాం కదా. సో ఇంట్లోనే మండి రైస్ చేసుకోవాలంటే ఒక సీక్రెట్ మసాలా పొడి రెసిపీ చూపిస్తాను. ఈ పొడితో మండి రైస్ చేసుకుంటే రెస్టారెంట్లో తిన్న ఫీలింగే వస్తుంది. ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్తే ఒక కడాయి పెట్టుకొని ఒక స్పూన్ చొప్పున ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసుకోండి. ఒక 4-5 ఇలాచి లవంగా వేసుకోవాలి. ఒక స్టార్ పువ్వు, జాపత్రి, 2 ఇంచుల రొయ్యల, 4-5 జాజికాయ, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. అన్నీ వేసాక ఒకసారి కలుపుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు చల్లగా అయ్యే వరకు గాలికి పెట్టుకోవాలి. మొత్తం చల్లగా అయ్యాక ఒక మిక్సీలో వేసుకొని మెత్తగా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఇప్పుడు మిక్సీ పట్టిందంతా ఇలాంటి బాక్స్లో వేసుకొని పెట్టుకుంటే ఒక 3-4 మంత్స్ వరకు ఈ పొడి పాడవకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ పొడితో మండి రైస్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు ఒక గిన్నెలో గీ ఆయిల్ వేసుకోండి. పొడుగా కట్ చేసిన ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ ఇలా మంచిగా ఫ్రై అయ్యి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక 2 స్పూన్ల అల్లం పేస్ట్ వేసుకోవాలి. పచ్చిమిర్చి పేస్ట్ వేసుకోవాలి. 2 స్పూన్ల సాల్ట్ వేసుకోవాలి. ఆల్రెడీ చేసి పెట్టుకున్న మండి రైస్ పొడి వేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేసుకోవాలి. 8 గ్లాసుల వాటర్ పోసుకోవాలి. వాటర్ మరిగేలోపు ఒక గిన్నెలో 1 kg బియ్యం వేసుకొని వాటర్ పోసి 2-3 సార్లు వాష్ చేసుకోవాలి. చూడండి, వాటర్ మరుగుతున్నాయి కదా. ఇప్పుడు వాష్ చేసిన బియ్యంని వేసుకోవాలి. ఇప్పుడు రైస్ ఉడుకుతున్నప్పుడు ఒక గ్లాస్ మిల్క్ పోసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మంచిగా కలుపుకొని స్టీమ్ బయటికి పోకుండా గిన్నె మీద ఒక వెయిట్ పెట్టి రైస్ని మంచిగా ఉడికించుకోవాలి. అంతే అండి, వేడి వేడి మండి రైస్ రెడీ అయింది. ఇప్పుడు డిష్ అవుట్ చేసుకొని మీకు నచ్చిన కర్రీతో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. నా వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్.